అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే హిందూ మతంలో ముక్కోటి దేవతలు ఎందుకున్నారు, అదే ఇతర మతంలో ఒకే దేవుడు ఉన్నాడు అనేసి అన్ని మతస్థులు కూడా హిందూ మతాన్ని హేళన చేస్తూ ఉంటారు. అలాగే హిందూ ధర్మంలో పుట్టిన చాలామందికి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు ఎంతమంది దేవతలు మన హిందూ మతంలో ఉన్నారు, ఇతర మతస్థులు మాత్రం కొంతమందే ఉన్నారు అనేసి ఆలోచన వస్తూ ఉంటుంది. రావడంలో తప్పు లేదు, కానీ దీని గురించి వివరంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ యొక్క ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూసిన తర్వాత లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి. ఎందుకు హిందువుల్లో ఎక్కువ మంది అంటే ముక్కోటి దేవతలు ఉన్నారనేసి అందరికీ తెలుసు. దీనిని చాలామంది హేళన చేస్తూ ఉంటారు, అంటే ఇతర మతస్థులు. చిన్న ఉదాహరణ చెప్తాను, ఓపికగా ఆలోచన చేయండి. ఆఖరికి అన్ని మతస్థులే ఇది బాగా ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నోరుందనేసి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. నేను గెలవాలి అని అనుకోవడం తప్పులేదు, కానీ నిజాన్ని బయట పెట్టి గెలవాలి. అక్రమంగా అన్యాయంగా ధర్మాన్ని ఎదిరించి మోసం చేసి గెలవడం అది గెలుపు కాదు. భారతదేశం ఎప్పుడు ధర్మాన్ని నమ్ముకుంటుంది కాబట్టి ఎంతమంది ఎంత ఇది చేసినా సరే ఇంకా భారతదేశం యొక్క ఆనవాళ్ళు ప్రపంచం మొత్తం ఉంది. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఆలోచన చేయండి. ఒక మనిషి నాన్నగా పిలువబడుతున్నాడు, అన్నగా పిలువబడుతున్నాడు, బాబాయిగా పిలువబడుతున్నాడు, మావయ్యగా పిలువబడుతున్నాడు, చిన్నాన్నగా పిలువబడుతున్నాడు, ఫ్రెండ్గా పిలువబడుతున్నాడు. ఇలా రకరకాలుగా మనము లవర్గా పిలువబడుతున్నాడు, భర్తగా పిలువబడుతున్నాడు. ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ మనిషి అనే అతను ఒక్కడే. కానీ ఇన్ని పేర్లు ఎలా వచ్చినాయి అతనికి? ఆలోచన చేయండి. ఒక మనిషికే, కేవలం ఒక మనిషికే ఎన్ని రకాలుగా పిలుస్తూ ఉంటే పలుకుతున్నాము, పేర్లు వచ్చినాయి. మరి భగవంతుడికి ఉండదా? ఒకే మనిషికి ఎన్ని పేర్లు ఉన్నప్పుడు భగవంతుడికి ఎన్ని రూపాలు ఉండాలి? ఇంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడికి ఎన్ని పేర్లు ఉండాలి? అలాగే ఒక దేశాన్ని పరిపాలించడానికి ఎంతమంది కావాలా? ప్రైమ్ మినిస్టర్ అని, అందులో మళ్ళీ దేశ మంత్రులు, మళ్ళా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మళ్ళీ రాష్ట్రంలో మంత్రులు, మళ్ళీ ఎమ్మెల్యేలు, మళ్ళీ అందులో సర్పంచులు, మళ్ళా మండల పరిషత్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు, కలెక్టర్లు, ఇంతమంది అవసరం ఆ పరిపాలన చేయడానికి, మనుషులు బాగా చూసుకోవడానికి. మరి ఒక దేశానికే ఎంతమంది జనాలు, ఎంతమంది అధికారులు కావాలనుకున్నప్పుడు మరి ఎంత పెద్ద ప్రపంచాన్ని చూసుకోవడానికి ఎంతమంది కావాలో ఆలోచించండి. ఇక్కడ కూడా భగవంతుడు ఒక్కడే, కానీ పిలిచే పేర్లు అనేది వేరే వేరేగా ఉన్నాయి. అది మనం అర్థం చేసుకొని నడుచుకోవాలి. కానీ వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఒకే భగవంతుడు ఉన్న వాళ్ళు ఆలోచించండి, ఎలా చేస్తాడు ఈ పనులంతా? దేవుడు ఒక్కడే, కానీ అతని రూపాలు ఎన్నో. ఆ రూపాలకి పేరు పెట్టి పిలుచుకుంటున్నది మనము. సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టిలో ఎంతోమందిని చెప్పాము కదా, ప్రైమ్ మినిస్టర్ ఒకటే ఉంటే వాళ్ళ కింద వర్క్ చేసేవాళ్ళు, అలా వర్క్ చేసే దేవతలు అనమాట వాళ్ళందరూ. మనం ఒక చిన్న హెల్ప్ చేస్తే, కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తే మనం దేవుడితో చూస్తాం కదా, ఆయన కింద పని చేయడానికి ఆయన పెట్టుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ పని చేస్తుంటాడు, మినిస్టర్ పని చేస్తాడు, సీఎం పని చేస్తాడు, ఎమ్మెల్యే పని చేస్తాడు, కలెక్టర్ పని చేస్తాడు, అలాగే ప్రైమ్ మినిస్టర్ పని చేస్తాడు, అలాగే సృష్టికర్త పని చేస్తాడు. ఆ సృష్టికర్త సృష్టించబడ్డ వాళ్ళందరూ కూడా ఆయన కింద ఉండి పని చేస్తూ ఉంటారు. కావున ఆలోచన చేయండి. ఒక్కడే దేవుడు అన్న వాళ్ళ మాటలు నమ్మకండి, ఆ మతాన్ని కూడా మీరు నమ్మకండి. మన యొక్క హిందూ సనాతన ధర్మం ఎప్పటిది కాదు, ఎప్పటితో. బాగా ఆలోచన చేసుకుని, ఎప్పటిదో అది. కావున మన హిందూ సనాతన ధర్మం చాలా అంటే చాలా గొప్పది.
ధర్మమైనది. ఇప్పటికైనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారనేసి. కావున ఇతర మతస్థులు చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఓకేనా? ఓకే. ఒక వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, భారత్ మాతాకి జై.